రోహిణి మరోసారి మోసం చేయడంతో రోహిణిని ఇంట్లోంచి వెళ్ళిపోమని షాక్ ఇచ్చిన సత్యం. మరి సత్యం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ ఇప్పుడు మీకు వీడియోని వివరించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మరోసారి మోసపోయావంటూ రోహిణి చేసిన మోసాన్ని బయట పెట్టేస్తాడు బాలు అయితే మనోజ్ ముందు. ఇక ఒక్కసారే రోహిణి వైపు కోపంగా చూస్తూ ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు అంటూ అసహించుకుని పక్కకి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి అందరూ తిరిగి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ప్రభావతి అయితే డబ్బుల గురించి అడుగుతూ ఉంటుంది. ఏరా డబ్బు వచ్చిందా, ఏది చెక్ ఏది అని చెప్పేసి చాలా ఆశగా మనోజ్ని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఈలోగా రోహిణి అనుకుంటూ ఉంటుంది, ఈసారి నా గురించి బయటపడిపోతే నన్ను బయటికి తోసేస్తుంది, ఇక నన్ను బ్రతకనివ్వదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడవేంటి, నువ్వు చెక్ వస్తుంది, ఈరోజు చాలా పెద్ద డీల్ ఉందని చెప్పావు కదా, మరి చెక్ ఏది అంటే మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నావేంటి, వాడు నిజాన్ని మింగేస్తున్నాడు. ఏంట్రా నిజాన్ని మింగేయడం ఏంటి, ఏమైంది, ఆ డీల్ క్యాన్సిల్ అయ్యిందా ఏంటి అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉంటేగానే ఇంకెందుకురా దాచిపెడతావు, ఇందులో దాచిపెట్టాల్సింది ఏముంది, నిజాన్ని చెప్పే, లేకపోతే మరింతగా మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మోసపోవడం ఏంటి, ఏరా మళ్ళీ ఏమైంది అని చెప్పేసి ఇక సత్యమైతే అడుగుతూ ఉంటాడు. ఏమవుతుంది, మళ్ళీ మోసపోయాడు, వీడికి మోసపోవడం అలవాటుగా మారిపోయింది, ఈవిడ గారికి మోసం చేయడం అలవాటుగా మారిపోయింది కదా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందిరా, వీడేదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు చూస్తే నోరు మెదపడం లేదు, ఈవిడిగారు చూస్తే కంగారు పడుతూ నిలబడింది, అసలు దీన్ని తీసుకువెళ్ళిన పని అయ్యిందా లేదా, ఎందుకు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయావు అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక మనోజ్ని చాలా గట్టిగా నిలదీస్తుంది. అమ్మా అది కదమ్మా, నేను చెప్పేది విను, ఎందుకురా ఇంకా నిజాన్ని దాచిపెట్టి తనని కాపాడాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. లేదు, నువ్వు కాపాడిన ప్రతిసారి తను మరొక అబద్ధం చెప్పి అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. పార్లర్ అమ్మకి అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం కొత్త కాదు, పుట్టుకతో వచ్చిన విద్యలా కనిపిస్తుంది. తను మొన్న మనకి చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమే అని నా మనసు చెప్తుంది. అవి నిజాలో అబద్ధాలో తర్వాత తేల్చుకుందాం, కానీ ఈరోజు మరోసారి మళ్ళీ మోసం చేసింది. అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. సత్యం అలా చూస్తూ ఉండిపోతాడు. అసలు మోసం చేసింది అంటున్నారు, ఏం చేసిందో ఎందుకు చెప్పడం లేదు, మీనా నువ్వైనా చెప్పు. బాలు అలాగే మనోజ్ ఇద్దరు కూడా అసలు విషయాన్ని చెప్పడం లేదు. రోహిణి ఏం చేసింది నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది, అసలు మళ్ళీ ఎలా మోసం చేసింది, ఏముంది, ఈవిడ గారు షోరూమ్కి వెళ్ళడం కోసం ఇక ఆ మనోజ్కి డబ్బు ఆశ చూపించింది అని చెప్పి అనేసరికి, ఏంటి డబ్బు ఆశ చూపించిందా, ఏం జరిగిందిరా అసలు అని చెప్పి అనేసరికి ఇక బాలు అయితే జరిగింది మొత్తం కూడా వివరిస్తాడు. ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంట్రా బాలు నువ్వు చెప్పేది, అవును నాన్న, ఈవిడి గారు షోరూమ్కి వెళ్ళి వాడిని బుట్టలో పడేసుకోవడం కోసం ఇంకొకడిని మాయ చేసి అక్కడికి దింపి వాడు పెద్ద ఆఫర్ ఇస్తున్నట్టు, వాడి ద్వారాగా బాగా లాభాలు వస్తున్నట్టు నమ్మించి వాడిని అక్కడికి రప్పించింది. వాడెవరో కాదు, నా ఫ్రెండ్, వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, వారు ఒక ఫ్రాడ్ అని నాకు తెలుసు, వాడు దారిలో నాతో కలిశాడు, ఇలా ఫ్రాడ్ చేయడానికి వెళ్తున్నాను, ఒక ఫ్రాడ్ లేడీ నాకు ఈ అవకాశం ఇచ్చింది, నేను నా గర్ల్ ఫ్రెండ్ని సినిమాకి తీసుకువెళ్ళాలని వాడు చెప్పాడు. అది ఏ షోరూమ్ అని అడిగితే అప్పుడు షోరూమ్ పేరు చెప్పాడు. వాడి దగ్గర మేము విషయం బయట పెడితే వాడి ద్వారాగా ఈవిడ గారు తెలుసుకుని మళ్ళీ జాగ్రత్త పడుతుందని చెప్పేసి డైరెక్ట్గానే వాడు వెళ్ళిన తర్వాత షోరూమ్కి వెళ్ళి ఇక ఈవిడి గారు చేసిన ఘనకార్యాన్ని వీడి ముందు పెట్టాల్సి వచ్చింది. ఈవిడి గారు వీడిని బాగానే బుట్టలో వేస్తుంది. నేను నిజంగా చాలా మోసపోయానమ్మా, నేను ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను. అంతకు ముందే రోహిణి నేనంటే ప్రాణమని నా కోసమే బ్రతుకుతున్నానని చెప్తే దేవత లాంటి భార్యను బాధ పెడుతున్నానేమో అనుకున్నాను, కానీ ఇది దేవత కాదు దెయ్యమని ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఎందుకమ్మా నన్ను మాత్రమే ఇలా ఎందుకు పెంచావు, నువ్వు నన్ను మాత్రమే మోసపోయే వాళ్ళ ఎందుకు తయారు చేశావు, డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నా
ఇలా మోసపోవడం నా జీవితానికి అలవాటుగా ఎందుకు మారిపోయింది అని చెప్పేసి ఇక ప్రభావతితో అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇక ప్రభావతి శిలా విగ్రహంగా నిలబడిపోతుంది. అదేంటే విగ్రహంలో నిలబడిపోయావు, అమ్మేంటి విగ్రహావతి అయిపోయింది అని చెప్పేసి బాలు ఒక్కసారే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా డబ్బులు అంటూ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఒక్కసారే ఉలిక్కిపడి, ఏంటి ఇది మళ్ళీ మోసం చేసిందా, అసలు దీన్ని బ్రతికనివ్వకూడదు, దీన్ని అత్తయ్య ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారు, నేను షోరూమ్కి వెళ్ళనివ్వలేదని మళ్ళీ వీడిని మాయ చేసి ఇంకా అక్కడికి రావడానికి ఇంత పని చేస్తుందా, ఎందుకే ఇలా మోసం చేయడమే జీవిత లక్ష్యంగా ఎందుకు మార్చుకున్నావు, అసలు క్షమించి ఇంట్లోకి తీసుకురావడమే గొప్ప, అలాంటిది ఎన్నిసార్లు మోసం చేస్తావు అని చెప్పేసి చెయ్యెత్తి కొట్టి ఇక తనని బయటికి తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే ఈలోగానే ఇక మనోజ్ అయితే మాత్రం అలా నిలబడిపోతాడు బాధపడుతూ. ఎందుకురా బాధపడుతున్నావు, భార్య ఏది చెప్పినా ప్రతిదానికి తల ఊపడం కాదు, అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలుసుకోవాలి. ఆల్రెడీ తను నిన్ను ఒకసారి మోసం చేసింది, ఆ తర్వాత తను చేసే ప్రతి పనిలోని నిజాయితీ ఉందా లేకపోతే మోసం చేస్తుందా అన్న విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. తను చెప్పిన ప్రతి మాటని నమ్మాలని నీకెలా అనిపిస్తుందిరా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ తల వంచుకుని నిలబడతావు. ఒకప్పుడు కల్పనని ప్రేమించావు, ప్రేమించి మోసపోయి 40 లక్షల రూపాయలు తన చేతిలో పెట్టావు. ఆ తరువాత ఇక ఎన్నోసార్లు మోసపోవడమే లక్ష్యంగా పెట్టుకొని మోసపోయి ప్రతిసారి తలదించుకొని నిలబడుతూనే వచ్చావు. నీ భార్య కూడా చివరకు నిన్ను ఇక ఫూల్ని చేసి నిన్ను అందరి ముందు ఒక ఫూల్గా నిలబెట్టింది. అయినా కూడా మళ్ళీ అదే ఆడదాని చేతిలో మోసపోవడానికి సిద్ధపడ్డావంటే అసలు నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదురా అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారే ప్రభావతి అయితే, లేదండి ఇంక ఇది ఇక్కడ ఉంటే వాడిని ఏదో రకంగా మోసం చేస్తూనే ఉంటుంది, దానికి మోసం చేయడం అలవాటు అయిపోయింది, వీడికి మోసపోవడం అలవాటు అయిపోయింది, మనం ఎన్నిసార్లు చెప్పినా వీడు పెళ్ళం చేతిలో ఫూల్ అవుతూనే ఉంటాడు, ఇక ఇది ఇంట్లో ఉండకూడదు, వాడి జీవితంలో కూడా ఉండకూడదు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి సత్యం అయితే, అవును ప్రభావతి, ఇన్ని రోజులు నేను రోహిణి విషయంలో వెనకేసుకుంటూనే వచ్చాను, మా అమ్మని కూడా తీసుకొచ్చి రోహిణిని మనోజ్ని కలపాలని ప్రయత్నించాను. మా అమ్మ కూడా రోహిణిని ఇంటికి తీసుకొచ్చి ఇంకెప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పనని చెప్పి అసలు హారతి మీద ఒట్టు వేయించింది. హారతి మీద ఒట్టు వేసిన రోహిణి అసలు దేవుడంటేనే తనకి లెక్క లేనట్టుంది. హారతి మీద ఒట్టు వేసినప్పుడు అది మన మనస్సాక్షికి ప్రతిరూపం అన్న విషయం అసలు రోహిణి ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. హారతి మీద ఒట్టు వేసి మరోసారి మోసం చేయాలని చూసిందంటే తన జీవితాన్ని తనే తగలబెట్టేసుకున్నట్టు అర్థం. ఇంకా అలాంటప్పుడు ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో అని తనకి భయం లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉంది. నాన్న నువ్వు అవునరా, నాకు కూడా బాధ కలుగుతుంది, నిజమే, నా కొడుకు మోసపోతున్నాడు, మోసపోవడం అలవాటుగా మార్చుకున్నాడు, వాడిని అందరూ మోసం చేస్తున్నారు, కానీ ఒక్కసారి మోసం చేసి వాడి జీవితంలోంచి వెళ్ళిపోతున్నారు. కానీ రోహిణి వీడిని పదే పదే మోసం చెయ్యాలని అనుకుంటుంది తప్ప అసలు వీడి జీవితంలో నిజాయితీ అయిన వ్యక్తిగా ఉండడానికి రోహిణి సిద్ధంగా లేదు. ఏమ్మా రోహిణి, అది కాదు మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, క్షమాపణ అడగడానికైనా నీకు నోరెలా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా, ఎందుకండి దీంతో ఇంత డిస్కషన్ చేస్తున్నారు, దీంతో ఇంత డిస్కషన్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు, దీని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, మావయ్య ఈ ఒకసారికి క్షమించమని చెప్పండి మావయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. నువ్వు చేయవనే నమ్మకం మాలో ఎవ్వరికీ లేదు. ఏరా మనోజ్, నీ భార్య మోసం చేయదంట, నువ్వు నీ భార్యతో కలిసి ఉంటావా? ఇది మోసం చేయదా? మోసం చేయడం దీని నరాల్లోని జీర్ణించుకుపోయింది, మోసం చేయడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది, నన్ను మోసం చేస్తూనే ఉంటుంది, మాయ చేస్తూనే ఉంటుంది. ఇక ప్రతిసారి మోసపోయే ఓపిక నాకు లేదు నాన్న, నేను భరించలేను, ప్రతిసారి ఫూల్గా నా కుటుంబం ముందు నేను తలదించుకొని బ్రతకలేను. భార్య దగ్గరైనా గర్వంగా బ్రతకాలని కోరుకున్నాను, కానీ భార్య దగ్గర కూడా ఒక ఫూల్గా మిగిలిపోతానని కలలో కూడా ఊహించలేదు. అలాంటప్పుడు తనని నేను ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేను అని చెప్పేసి
అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే, విన్నావు కదా, నీ మీద పూర్తిగా నమ్మకాన్ని వదిలేసుకున్నాడు. గుడ్డిగా నమ్మాడు. నువ్వే తన ప్రపంచం అనుకున్నాడు. తల్లిని ఎంతైతే నమ్మాడో భార్యను కూడా అంతే నమ్మి తన జీవితాన్ని నీ చేతిలో పెట్టి తన సర్వస్వంగా నిన్ను భావించాడు. కానీ వాడిని చివరికి మోసం చేసి మోసపోయిన వాడిగా నిస్సహాయులుగా మా ముందు నిలబెట్టావు. ఇంకా ఏ రకంగా నువ్వు వాడి జీవితంలో నమ్మకాన్ని కలిగించి ఉండాలి అనుకుంటున్నావు? నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలివి కాదు అని చెప్పేసి ఒక్కసారే సత్యం అనేసరికి, మావయ్య మీరు కూడానా? అవును, నా ఇంట్లో నీతి నిజాయితీ మంచితనానికి మాత్రమే చోటుంది. నిజమే, నువ్వు నా కళ్ళల్లోకి సూటుగా చూసి అడగొచ్చు, మీ కొడుకు మోసాలు చేసినప్పుడు మీరు ఎలా క్షమించి ఒంట్లో ఉండనిచ్చారు అని మీరు అడగొచ్చు. నిజమే, నా కొడుకు మోసం చేశాడు. ఒక్కసారి మోసం చేసి తలదించుకొని మరోసారి మోసం చేయాలనే ఆలోచన లేకుండా వాడిని నువ్వు మరోసారి మోసం చేసే పరిస్థితికి తీసుకొచ్చి నీ కారణంగా నువ్వు చెప్పిన మాటలు వాడు ఎదుటి వాళ్ళ దగ్గర వాడు డబ్బులు పోగొట్టుకునే మోసపోయేవాడు. అంతేకాని ఎదుటి వాళ్ళ జీవితాలతో వాడెప్పుడు ఆడుకోలేదు. కానీ నువ్వు అలా కాదు, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుని నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ మనుషుల మనసులతోని మనుషుల ప్రాణాలతోని నువ్వు చెలగాటమాడుతున్నావు. వాడు ఇదే రకంగా ఉంటే నీ చేతిలో అనుక్షణం మోసపోతూ రేపన్న రోజు ఈ కుటుంబం ముందే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. నా ఇంట్లో నీతి నిజాయితీ ఉన్న మనుషులు మాత్రమే ఉండాలి. ఆడది అంటే ఇంటిని చక్కదిద్దుకుంటూ నీతిగా నిజాయితీగా ప్రతిసారి భర్త తప్పు చేసిన భర్తని దండిస్తూ మంచి దారిలో పెట్టి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేదిలా ఉండాలి. అంతేకాని నువ్వే పదే పదే తప్పులు చేస్తూ మోసాలు చేస్తూ ఉంటే వీడు ఎలా మంచి దారిలో నడుస్తాడు? మంచి నడవడిగా నేర్చుకుంటాడు. రేపొద్దున మీకు పుట్టబోయే బిడ్డలు కూడా మీలాగే తయారవుతారు. మోసాలు చేస్తూ మోసపోతూ బ్రతుకుతూ ఉంటారు. మీ ఇద్దరు కలయిక కరెక్ట్ కాదు. మీ ఇద్దరు కలిసి ఉండడం, అలాగే నువ్వు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ఎంతకాలం ఎవరిని నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎవరినైనా క్షమించే రీతిలోనే ఆ పెద్దరికంగానే నిలబడ్డాను. కానీ ఇప్పుడు మాత్రం నీ విషయంలో ఆ పెద్దరికం పనిచేయదని అర్థమవుతుంది. ఎన్ని మోసాలు చేశావు? అన్ని మోసాలు బాలు బయటపెట్టాడు. చివరికి బాలు నీ మోసాలు బయటపెట్టాడని వాడి మీద వాడి భార్య మీద పగ సాధిస్తున్నావు. వాళ్ళు నువ్వు చేసిన తప్పులు బయట పెట్టడం కూడా తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆ విషయాన్ని కూడా నేను గమనించాను, భరించాను. కానీ ఇంకా నువ్వు ప్రభావతిని మనోజ్ని మోసం చేయాలని వీళ్ళకున్న డబ్బు పిచ్చిని అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ ప్రభావతి డబ్బు పేరు చెప్పగానే మోసపోతుంది. వాడిక మనిషి 4 మాటలు చెప్పేసరికి వాళ్ళ చేతిలో మోసపోతాడు. ఇలా వీళ్ళు మోసపోతూ ఉంటే వీళ్ళ పదే పదే కాపాడడం నా వల్ల కాదు, బాలు వల్ల కాదు. ప్రతిసారి వీడు అన్ని నిజాలు కనుక్కోలేడు. వీడికంటూ ఒక జీవితం ఉంటుంది. వీడి కుటుంబం కోసం ప్రతిసారి ఆరాటపడుతూ బ్రతకలేడు. ఇంకా ఈ విషయంలో నేను ఎక్కువ చర్చించాలని కూడా అనుకోవడం లేదు. నువ్వు ఇక్కడ ఉండడం కన్నా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంటి పెద్దగా నేనింకా జీవితంలో నిన్ను ఇంటికి తీసుకురావాలని కానీ మనోజ్ భార్యగా కూడా చూడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మోసం చేసే లక్షణం ఉన్న నువ్వు మారుతావనే నమ్మకం నాకు లేదు. నీకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి మోసాలు చేస్తూనే వస్తున్నావు కాబట్టి నువ్వు జీవితంలో ఎప్పటికీ మారవు. నిజమే, బాలు అన్నది కూడా నువ్వు మోసం చేసిన తర్వాత కూడా ఈ ఇంట్లోకి వచ్చి మళ్ళీ నాది మలేషియానే అని చెప్పు. అది కూడా అబద్ధమని నా మనసు కూడా చెప్తుంది. కానీ మీ ఇద్దరి కాపురం నిలబడాలని నేను కూడా ప్రభావతి దగ్గర నా అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. మౌనంగానే ఉండిపోయాను. కానీ ఇప్పుడు అలా ఉండాలి అనుకోవడం లేదు. ఇంటి పెద్దగా నేను నిర్ణయించుకోకపోతే ఈ ప్రభావతి మోసపోతుంది. ప్రతిరోజు నిన్ను కొడుతూ ఏదో ఒక రచ్చ చేస్తూ ఉంటుంది. నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణంలో ఏదైనా జరగచ్చు. ఆ క్షణం ఆవేశంలో ఎవరి నిర్ణయాలు ఎలా మారుతాయో తెలియదు. అలా మారిన క్షణం ఈ కుటుంబమే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వస్తుంది. ఒక్క మనిషి కారణంగా కుటుంబం పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. కాబట్టి ఆ మనిషినే మనం
ఈ ఇంట్లో ఉండనివ్వకుండా ఉండడమే రైటు. ఒక్క కలుపు మొక్క చేనుని మొత్తం పాడు చేసేస్తుంది. ఆ కలుపు మొక్కని పీకి పాడేయాలి తప్ప, ఆ కలుపు మొక్కని పెంచి పెద్దది చెయ్యాలి అనుకుంటే మిగిలిన ఎరువంతా కూడా మారిపోయి మిగిలిన ధాన్యమంతా పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చేలో కలుపు మొక్కని పీకినట్టుగానే ఇంట్లో మొలిచిన కలుపు మొక్కను కూడా పీకేయాలి అనుకుంటున్నాను అంటూ చాలా వివరంగా, చాలా సీరియస్గా ఇక అక్కడ ఎవరిని కూడా మాట్లాడనివ్వకుండా నిర్ణయం తీసుకుంటాడు సత్యమైతే. హేరా, నా నిర్ణయం నీకు తప్పుగా అనిపిస్తుందా? నీకు నీ భార్య కావాలని అనిపిస్తుందా? చెప్పరా. నీకు నీ భార్యే కావాలని కనుక నీకు అనిపిస్తే తన చేతిలో నువ్వు మోసపోతూ జీవితమంతా బ్రతుకుతానని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు, నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపాలి అనుకోవడం లేదు. నువ్వే కావాలి, ఈ ఇంట్లో ఇంకెవ్వరూ అక్కర్లేదని మీ అమ్మ అనుకుంటే మీ అమ్మ కూడా మీతో పాటు వచ్చేస్తుంది. అంతేకాని ఇలాంటి కలుపు మొక్క నా ఇంట్లో పెరగడానికి లేదు. మిగిలిన ఇద్దరు కోడళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళు రూపాయి సంపాదించుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నారు. మోసం చేయడం, మోసపోవడం మిగిలిన ఇద్దరు కొడుకుల్లో కానీ కోడళ్లలో కానీ లేదు. కానీ నీ విషయంలో, వీడి విషయంలో అనుక్షణం ఏదో ఒక రచ్చ, ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. అది నాకు ఇష్టం లేదు, భరించాలని కూడా అనుకోవడం లేదు. ఈ వయసులో అది నాకు కష్టంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా నేను ఇలా ఆలోచిస్తూ ఈ ఇంటి పెద్దగా ప్రతిసారి మీరు కలిసే ఉండాలని కోరుకుంటూ మీ జీవితాల్లో జరుగుతున్న అల్లకల్లోలాన్ని చూస్తూ ఉండలేను. ఈ ప్రభావం